హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోసెప్స్ 1180. ఈరోజు డేట్ 13th February 2023. ఫ్రెండ్స్, ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు హెచ్పి వెబ్ క్యామ్ ఉంది. అమెజాన్లో $399 అవైలబుల్గా ఉంది. రెగ్యులర్గా ఇది 1200 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ లూట్ అనమాట. సో ఎవరైతే డెస్క్టాప్లు వాడుతున్నారో వాళ్ళకి ఒక వెబ్ క్యామ్ కావాలి, అది కూడా ఒక టాప్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఒక సూపర్ డీల్ అవుద్ది. ఒక లుక్ అయితే వేయండి. $399 వస్తుంది. రెగ్యులర్గా 1200 కంటే ఎక్కువగా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం చాలా సంవత్సరాలు డీల్స్ కూడా ఫాలో అయిపోండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ట్రెండ్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి iQOO నుంచి iQOO February 16వ తారీఖున మన ఇండియాలో iQOO Neo 7 మొబైల్ని లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో స్ట్రాంగ్గా తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఇది అరౌండ్ $25,000 బడ్జెట్లో రాబోతుంది విత్ కార్డ్ ఆఫర్స్తో. $25,000 బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఇది హాట్ టేక్ అవుద్ది అండ్ ఒక కిల్లర్ ఫోన్ అవుద్ది. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాసెసరు చాలా పవర్ఫుల్ ప్రాసెసరు అండ్ గేమింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది. నేను ఆల్రెడీ ఒక 1 hour వరకు గేమ్ కూడా ఆడి మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను. చాలా బాగుంది గేమింగ్ మాత్రం. అండ్ బ్యాక్ కెమెరా ఒకటే యూస్ఫుల్, అది కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఫొటోస్ కూడా దాంట్లో షేర్ చేశాను. ఫ్రంట్ కెమెరా కూడా సూపర్గా ఉంది, UI బాగుంది. అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్తో, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్తో ఈ ఫోన్ మాత్రం $25,000 బడ్జెట్లో మాత్రం ఇది ఒక కిల్లర్ స్మార్ట్ ఫోన్ అవుద్ది అండ్ ఒక సూపర్ హాట్ కేక్ అవుద్ది అనమాట. సో అందుకని ఒకసారి చూడండి, ఎవరైనా గేమింగ్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తే మాత్రం వాళ్ళకి మాత్రం ఇది సజెస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది ఫోన్ మాత్రం. అండ్ ఈరోజు నేను మీకు ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీలైతే నా కోసం అలా వెళ్ళి ఒక నిమిషం ఆ వీడియోని చూసి రండి, ఒక లైక్ అయితే కొట్టండి, వీలైతే ఒక షేర్ కూడా చేయండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కొంచెం ఛానల్లో సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్ అసలు ఎవరికి వెళ్ళలేదు, వాళ్ళ ప్రాబ్లం అదే మెయిన్. సో నేను పోస్ట్ చేశాను కానీ వీడియో ఎవరికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు. ఇదే నోటిఫికేషన్ లాగా ట్రీట్ చేయండి. దయచేసి ఒకసారి ఆ వీడియోని చూసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. $25,000 బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్స్తో మాత్రం ఇది ఖచ్చితంగా సూపర్ అవుద్ది. మీకు 16వ తారీఖున దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది రివీల్ కాబోతుంది. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి, క్వాల్కమ్ వాళ్ళు వెరీ సూన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 1 కానీ లేదంటే 7 Gen 2 కానీ ఈ రెండింటిలో ఏదో ఒక పేరు అవుద్ది, ఒక ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మిడ్ రేంజ్లో 5G సపోర్ట్తో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అవుద్ది అనమాట. దీంతో ఆల్రెడీ రెడ్మీ వాళ్ళు ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు, రియల్మీ వాళ్ళు కూడా ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. పేరు ఏంటనేది ఇంతవరకు క్లారిటీ లేదు. 7+ Gen 1 లేకపోతే 7 Gen 2 ఈ రెండు పేర్లలో ఏదో ఒకటి అవుతుంది. అయితే ఒక మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ అయితే రాబోతుంది. అండ్ దీంతో వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ అలాగే రెడ్మీ లేదంటే దానికి సంబంధించిన వేరే నేమో పోకో బ్రాండింగ్లో కానీ ఒక ఫోన్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు ఒక సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, షామీ స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఇది యూనిడేస్ వాళ్ళతో కొలాబరేషన్తో తీసుకొచ్చారు. యూనిడేస్ అంటే యాక్చువల్గా యాపిల్ వాళ్ళు కొలాబరేషన్ తీసుకొస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్స్, అడిషనల్ డిస్కౌంట్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా వీళ్ళ ట్యాబ్లెట్స్ కావచ్చు, లేదంటే వీళ్ళ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద స్పెషల్గా స్టూడెంట్స్కి కొంచెం అడిషనల్ డిస్కౌంట్స్ అనేవి ఇస్తున్నారు. అప్ టు 50% అని చెప్తున్నారు, కానీ దట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనమాట. సో స్టూడెంట్ కోసం ఇది స్పెషల్గా, దీనికోసం మీరు యూనిడేస్లో అకౌంట్ అయితే తీసుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదంటే ఒక షార్ట్ వీడియో రూపంలో కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. షామీ యాప్లో అంటే షామీ వీళ్ళకి సంబంధించిన స్టోర్లోంచి మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్, కొంచెం యూజ్ అవుద్ది అనమాట స్టూడెంట్ కోసం. దీని అయితే ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి వెరీ సూన్ మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ M54 అలాగే A54 ఇవి 2 ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన టీనా సర్టిఫికేషన్స్, BIS సర్టిఫికేషన్స్ లాంటివి అయితే తీసుకున్నాయి. వెరీ సూన్ ఈ స్మార్ట్ ఫోన్స్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే శాంసంగ్ వాళ్ళు మొన్న S23 ఫ్యామిలీని లాంచ్ చేస్తారు కదా, దాంతోపాటు వీళ్ళు OneUI 5.1 తీసుకొచ్చారు కదా. ప్రజెంట్గా ఓన్లీ S23 ఫ్యామిలీకి మాత్రమే OneUI 5.1 అప్డేట్ అనేది అవైలబుల్గా ఉంది. కానీ ఈరోజు నుంచి శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్కి అలాగే శాంసంగ్ గెలాక్సీ Z Flip 4, Z Fold 4 అలాగే Z సిరీస్ ఫోన్స్కి కూడా ఈరోజు ఈ అప్డేట్ని రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది.
సో ఎవరైతే సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్ కానీ జెడ్ సిరీస్ ఫోన్స్ కానీ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు చైనాలో వెరీ సూన్ రెడ్మీ నోట్ 12 టర్బోని తీసుకురాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 2 కానీ 7+ Gen 1 ప్రాసెసర్తో కానీ రావచ్చు. అయితే ఈ ఫోన్ మన ఇండియాలో పోకో బ్రాండింగ్లో కనిపిస్తుంది. ఇది బిఏఎస్ సర్టిఫికేషన్ కూడా తీసుకుంది, పోకో X5 GT అనే పేరుతో. ఇది మిడ్ రేంజ్లో ఒక మంచి ఫోన్ అయితే అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే కనిపించినాయి. బిఏఎస్ సర్టిఫికేషన్ కూడా తీసుకుందంటే వెరీ సూన్ మనం ఈ ఫోన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు మన ఇండియాలో వివో V27 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారని చాలా రోజుల నుంచి మనకు రూమర్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ ఈరోజు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన పేజ్ అనేది లైవ్లో వచ్చింది. అంటే మేబీ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లోనే మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వివో V27 సిరీస్లో మొత్తం 3 ఫోన్స్ ఉంటాయి. వివో V27, V27 Pro, V27e అనమాట. ఈ అనేది లోవర్ వేరియంట్ G99 ప్రాసెసర్తో వస్తుంది. యాక్చువల్గా చైనాలో ఇవి S సిరీస్ ఫోన్స్, వివో S సిరీస్ ఫోన్స్ S16 సిరీస్ని మన ఇండియాలో V27 సిరీస్ లాగా లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్కి సంబంధించిన వన్ప్లస్ ప్యాడ్ రీసెంట్గానే లాంచ్ అయింది కదా. సో దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అనేవి మన ఇండియాలో ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన పోస్ట్ అనేది అమెజాన్ ద్వారా బయటకు వచ్చింది అనమాట. ప్రైజింగ్ కూడా దీని వరకు రివీల్ చేయలేదు. సో ఏప్రిల్లో ప్రీ ఆర్డర్స్ అంటే ఒక 10 ముందు కానీ లేదంటే ఒక 1 వీక్ ముందు కానీ దీనికి సంబంధించిన ప్రైస్ని వీళ్ళు రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక సూపర్ అప్లికేషను కలర్ఫుల్ నోట్స్ అనమాట. ఇది రెగ్యులర్గా 520 రూపాయలు ఉంటుంది. ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. యూస్ఫుల్ నోట్స్ రాసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక లుక్ అయితే వేయండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈరోజు నేను పోస్ట్ చేసిన iQOO Neo 7 వీడియోని దయచేసి అలా వెళ్ళి ఒకసారి చూడండి. ఫస్ట్ కామెంట్ లాగా లింక్ ఉంటుంది. ఛానల్ కొంచెం మంచి స్మార్ట్ ఫోన్స్ అన్బాక్సింగ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రాకపోయినా కానీ కొంచెం అప్పుడప్పుడు ఛానల్లోకి వెళ్ళి చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.